హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేపాల్లో అల్లర్లు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొన్నటిదాకా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న కేపీ శర్మ ఓలే నిన్నటికి నిన్న రాజీనామా చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళి దానికోసిన అవసరం ఏంటి? 20కి పైగా ప్రొటెస్టెంట్లు చనిపోయారు. దానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ జెన్జీ రెవల్యూషన్ రావడానికి గల కారణాలు ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితేనే చివరి వరకు చూడండి, లేదంటే మధ్యలో స్కిప్ చేసేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఆన్ డే టు డే లైఫ్లో ఉన్న అప్డేట్స్ అన్నీ మేము తీసుకొచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మనం ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, నేపాల్కి వెళ్ళిపోతే, ఈ జెన్జీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది 8 సెప్టెంబర్ 2025 కాత్మండ్లో స్టార్ట్ అయింది. వచ్చేసి ఆ అల్లర్లో ఒక స్కూల్ కిడ్ని మన పోలీసు వాళ్ళు ఏం చేశారంటే అతి దారుణంగా కాల్చి చంపేయడం జరిగింది. ఆ స్కూల్ కిడ్ స్కూల్ యూనిఫామ్, అదేవిధంగా ఆ బ్యాగ్, ఆ బుక్స్ అవన్నీ ఆ వీడియో సర్క్యులేట్ అవ్వడం జరిగింది సోషల్ మీడియాలో. సో ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవ్వడం కూడా జరిగింది. అయితే దానికి చెల్లించిపోయిన మన ఈ కిడ్స్ ఎవరంటే ఈ జెన్జీ కిడ్స్, ఎవరైతే 2010 లోపల, అదేవిధంగా 1995 పైన పుట్టి ఉంటారో వాళ్ళందరూ జెన్జీ కిడ్స్. ఐఎమ్ ఆల్సో జెన్జీ కిడ్. సో వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే అది ఇదని ఏం లేదు, గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసెస్ని, లేదంటే మినిస్టర్ ఇళ్ళని, లేదంటే ఒక ఎమ్మెల్యే ఇల్లు అన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ వచ్చేసారు. ఇందులో ఉన్నది ప్రతి ఒక్కరూ 20 నుంచి 25 సంవత్సరాల లోపల వాళ్ళే, అంటే ప్రతి ఒక్కరూ యువతే. దీన్ని బట్టి మనకేమర్థమైంది, యువత అనుకుంటే ఎంత చిన్న పార్టీనైనా తీసుకెళ్ళి అగ్రస్థానంలో ఉంచోబెట్టగలదు. అదే యువత తెలుసుకుంటే ఎంత అగ్రస్థానంలో ఉన్న పార్టీనైనా తీసి పాత్రలో పడేయగలదు. సో ఎప్పుడైనా యువతకి ఆగ్రహం రాకూడదు. ఆగ్రహం వచ్చిందా అంటే ఎవరూ ఆపలేరు. అది పోలీసులు అయినా సరే, ఆర్మీ అయినా సరే. మీరు ఎంతమందిని చంపగలరు? సో ముఖ్యంగా నేపాల్లో ఈ అల్లర్లు రావడానికి గల కారణాలు ఏంటంటే, మన ఈ నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, వచ్చేసి ట్విట్టరు, ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ని అన్నింటినీ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనందరూ తెలిసిన విషయమే, నేపాల్ అనేది ఒక మోస్ట్లీ కరప్టెడ్ కంట్రీ. అంటే అందులో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు, అదేవిధంగా జాబ్స్ లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు, అండ్ కరప్షన్ ఎక్కువ, ప్రతి దానికి లంచాలు ఎక్కువ. కానీ ఆ నేపాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రైమ్ మినిస్టర్లు కొడుకులు, కూతురులు మటుకు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళేసి మంచిగా లగ్జరీ లైఫ్ బతుకుతూ ఉంటారు. మన ఇక్కడున్న నేపాల్లో ఉన్న మంత్రులు కూడా వాళ్ళు మంచిగా లగ్జరీ లైఫ్ బతుకుతూ ఉంటారు. కానీ నేపాల్లో ఉన్న లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మటుకు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ పడతాయి, లేదంటే ఎప్పుడు మనకు కొంచెం మంచి రోజులు వస్తాయని చూస్తున్నట్టు ఉంటారు. అట్లా జరుగుతున్న క్రమంలో మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఉంటారు కదా గవర్నమెంట్కి ఆపోజిట్గా ఎవరొకరు. సో అలాగా ఈ ప్లాట్ఫామ్స్ని, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ని వాడుకొని గవర్నమెంట్కి ప్రొటెక్షన్ చేసేదానికి యూజ్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ ఓలై పర్మనెంట్గా వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని బ్యాన్ అవడంతో అక్కడున్న జెన్జీ కిడ్స్కి ఎట్లా అయిపోయిందంటే, ఒక ఫ్రీగా ఎగురుతున్న బోర్డుని తీసుకొచ్చి పక్కన ఒక పంజరం వేసేస్తే ఎలా ఉంటుంది, ఊపిరి ఆడదు, దానికి ఇట్లా రెక్కలు ఎగరాలని ఉంటుంది, కానీ ఎగరేసేదానికి స్పేస్ ఉండదు, ఎగరేసినా బయటికి వెళ్ళదు. సో అలాగే మనకి డే టు డే లైఫ్లో ఒక సోషల్ మీడియా అనేది ఎలా అయిపోయిందంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ఒక యూట్యూబ్లో కానీ, ఒక ట్విట్టర్లో కానీ, ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కటి డే టు డే లైఫ్ అప్డేట్గా తెలుస్తుంది. కానీ మనకి ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా అనేది ఉండదో మనకి బయట ఏం జరుగుతుందో ఏం తెలియదు. సో దీంతో అక్కడ నేపాల్లో ఉన్న ప్రతి ఒక్క యువతకి ఏమైపోయిందంటే చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా మీద ఎంతమంది బతకట్లేదు, ఒక కాంటెంట్ క్రియేటర్స్ కానీ, ఒక ప్రమోషన్స్ చేసుకునే వాళ్ళు కానీ, ఒక డిజిటల్ మార్కెటింగ్ కానీ, ప్రతి ఒక్కరికి అసలు ఏం జరుగుతుందిరా మన దగ్గర అనేసి ఏం అర్థం కాక ప్రొటెస్టులు ఇంకా ఎక్కువైపోయింది. సెప్టెంబర్ 9, 2025 డైరెక్ట్గా వెళ్ళి పార్లమెంట్కి నిప్పిపెట్టి ధ్వంసం చేసేశారు. అక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ని, అతని పేరు వచ్చేసి అక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫౌడే అతను అయితే మరి దారుణంగా రోడ్ల మీద ఉరికి తురికించి కొట్టారు. ఎట్టా కొట్టారంటే ఎగిరిగిరి తంతున్నారు ఒక ఫైనాన్స్ మినిస్టర్ని.
And what you see now is Nepal's finance minister being beaten up by the crowd. This is the youth in Nepal taking action against the government and here attacking the finance minister who's being beaten up. Do remember that he is running for his life, trying to take cover, running on the streets of Nepal in order to get away from the protesters. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది అమల్లోకి వచ్చిందో ఇంకా నిప్పులు అద్దెం పోసినట్టే ఇంకా దీని పేరు తీసుకొని ఇంకా పాత కక్షలన్నీ పెట్టుకొని మన జెన్జీ కిడ్స్ ఏం చేశారంటే తుక్కు రేగడేశారు. నిన్నటి దాకా ఉన్న గవర్నమెంట్ని నేపాల్లో ఉన్న గవర్నమెంట్ని అతలా కుతలం చేసి పాతాలకు తొక్కేశారు అంతే. ఇంకా అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మన నేపాల్ అనేది మిలిటరీ హ్యాండ్ ఓవర్లో ఉంది. అదేదో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలాగా అటు పక్క నుంచి పోలీసులు, ఇటు పక్క నుంచి మన యువత. పోలీసులు వచ్చి రబ్బర్ బుల్లెట్లు అదేవిధంగా ఈ యొక్క స్మోక్ క్యాన్స్తో యువతని భయపెట్టేదానికి ట్రై చేస్తూ ఉంటే యువత ఏమాత్రం తగ్గేదే లేదనుకుంటూ రాళ్ళు కర్రలు పట్టుకొని అది లేదు ఇక పోలీసుల మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలోనే 19 నుంచి 25 లోపల మధ్య కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇక మాజీ సుప్రీంకోర్టు జడ్జి సుశీలా కార్కి వచ్చేసి ఈ మన యువతకి సపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ శర్మ ఓలే వచ్చాడో నేపాల్కి దరిద్రం పట్టుకునింది, ఫుల్ కరప్షన్ జరుగుతుంది, ఒక్క ఉద్యోగం రావట్లేదు, ప్రతి ఒక్కరూ బాగా ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రతి ఒక్క దాని మీద అధికంగా ట్యాక్స్ వేయడం, అధికంగా ఇబ్బందులు పెడుతున్నాడు అనేసి ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ని నిలదీసి తొక్కిపట్టి నారదీయాల్సి అనేసి మన యువతకైతే సపోర్ట్ చేయడం జరిగింది. ఇక మన ఓలే గురించి మాట్లాడుకుంటే ఇతను 2018 నుంచి ప్రస్తుతం 2025 దాకా పదవులు అయితే ఉన్నాడు. ఈ యొక్క 7-8 సంవత్సరాల్లో ఎంత లాగాడో అంత లాగేశాడు. ఈ యొక్క మినిస్టర్ కూతుర్లు కొడుకులు అందరూ బాగా సెటిల్ అయిపోయారు. ఇది నచ్చని మన యువత ఏం చేశారంటే లోకల్లో ఉన్న మన యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క ప్రాపర్టీస్ని, ఇల్లుని అన్నింటినీ తగలబెట్టేసుకుంటూ వచ్చేసారు. తగలబెడుతున్న సెన్స్ ఎట్లా అంటే లైక్ ధ్వంసం చేసుకుంటా ఎక్కడెక్కడ బాగా కొట్టుకుంటూ వచ్చేసారు. ఇక ఈ ఒత్తిడి తట్టుకోలేక మన ఓలా ఏం చేశాడంటే రాజీనామా చేసి సోషల్ మీడియా బ్యాన్స్ ఎత్తేసాడు అనమాట. ఆ తర్వాత మన వాళ్ళు ఏం చేశారు, హ్యాష్ట్యాగ్ నపోకిడ్, హ్యాష్ట్యాగ్ బేబీ అనేసి మంచిగా ట్విట్టర్లో మంచి ట్రెండ్లు చేసి గవర్నమెంట్ని ఇంకా నీచంగా దాడి చేశారు. ఇక గవర్నమెంట్ని ఏం చేయకూడదు అన్ని విధాలుగా చేసి పెట్టేశారు. తర్వాత వచ్చేసి దేనికైనా ఒక నిప్పులో ఆద్యం పోయాలంటే ఒక చిన్న కాజ్ కావాలి. సో మన యువతకి ఇక్కడ హమేషీ నేపాల్ అనేసి ఒక ప్రొటెస్టెంట్ గ్రూప్ అనేది ప్రతి ఒక్క దానికి ముందుగా తోడ్పడి ప్రతి ఒక్క క్యాంపెయినింగ్కి ఏమంటారంటే చెప్తారు కదా, ఇట్లా గవర్నమెంట్ మనకి అన్యాయం చేస్తుంది, ఇట్లా కరప్షన్ ఎక్కువైపోయింది, ఇట్లా ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి, యావరేజ్ నేపాల్లో ఉన్న రైతులు కానీ ఎవరికి బాగా ఇదైపోతుంది అనేసి హమేషీ నేపాల్ అనేది బాగా యువతలో పోరాటం చేసిన జరిగింది. ఆ దెబ్బకి మన వాళ్ళు ఏం చేశారంటే ఫుల్గా దాన్ని భూస్థాపన చేశారు ఆ యొక్క పార్టీని. ఆ పార్టీ పేరు చెప్పలేదు ఇంకా ఇప్పుడు దాకా ఓలా అన్నది వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అనమాట. అంటే ఒక కమ్యూనిస్టు నీ అంత లాగా నవ్వాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఓలా అనేవాడు ఎటుపోయాడు, అఫ్ఘాన్లో ఉన్నాడు. అండ్ ప్రతి ఒక్క ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక సేఫ్గా మిలిటరీ పర్యవేక్షణలో ఉన్నారు. అండ్ ఇప్పుడు నేపాల్ కంట్రీ వచ్చేసి మొత్తం మిలిటరీ ఆధ్వర్యంలో ఉంది. సో ఇక నుంచి ఏదైనా అప్డేట్ ఉంటే మరి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను మీకు, నేపాల్ గురించి ఏమైనా తెలిస్తే. అండ్ ఇంతటితో ఈ వీడియో మీకు ఎండ్ చేస్తాను అనుకుంటున్నా. కానీ వీడియో ఎండ్ చేసే ముందు యువత జోలికి వస్తే ఎంతటి పార్టీ అయినా ఎంతటి దేశం అయినా సరే నాశనం అవుతుంది. అది యువతని వాడే విధానాన్ని బట్టి ఆ దేశ అభివృద్ధి అనేది మన చేతుల్లో ఉంటుంది. లేదంటే అంతా ఏం లేదు, తిరుగుబాటు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడే కాదు, శ్రీలంకలో కానీ, అమెరికాలో ట్రంప్ వచ్చిన 3 నెలలకి అమెరికాలో కానీ, అదేవిధంగా బంగ్లాదేశ్లో కానీ, మయన్మార్లో కానీ, హాంకాంగ్లో కానీ యువత జోలికి వచ్చినప్పుడు ప్రొటెస్టులు జరుగుతాయి. జరిగినప్పుడు గవర్నమెంట్కి లాస్ అయిందంటే చాలా ఏమంటారంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. అది సపోర్ట్ అనేది, యూత్ సపోర్ట్ అనేది గవర్నమెంట్కి మస్ట్ ఉండాలి. ఇంతతో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంతటితో ముగిస్తున్నా. జై హింద్.